హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. మీకే చెప్పాను ఎందుకంటే కొంచెం నేను సినిమాలోకి తీసుకువెళ్ళడానికి డైరెక్టర్ గారు ప్రొడక్షన్ ఎంత ప్లాన్ చేశారని ఇక్కడంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అక్కడి నుంచి అక్కడేమో స్పైడర్ మ్యాన్ హీమ్యాన్లు అన్నీ కనిపిస్తున్నాయి, ఇక్కడేమో చక్కగా వినాయకుడు కనిపిస్తున్నాడు, దీపాలు కుంకుమ పసుపు అన్ని కనిపిస్తున్నాయి, ఇంకో పక్క కాంట్రాస్ట్ గా ల్యాప్టాప్ కనిపిస్తున్నాయి. These are Pooja properties. Our properties వచ్చేసి నావన్నమాట. అవి మీవి. యా నా ప్రాప్స్. పంచారా హీరో హీరోయిన్స్ కి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. ఫ్రమ్ ది ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా ఈ లుక్ చూసిన వెంటనే అర్థమైపోయింది సాక్ష్యం ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్. ఖచ్చితంగా ఏదో ఉంది సినిమాలో. అక్కడ ఎంత డెప్త్ కనిపిస్తుందో సినిమాలో కూడా అంత డీప్ ఇంటెన్సిటీ కనిపిస్తుందని అర్థమవుతుంది. సో అలా ఇలా ప్రతి స్టెప్లోనూ జాగ్రత్త తీసుకుంటూ ఒక పక్క క్యూరియాసిటీ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం అనేది మామూలు విషయం కాదు శ్రీవాస్ గారు. ఎలా సాధ్యమైంది ఇది సాక్ష్యంకి? అంటే మనకు ఫస్ట్ వచ్చిన ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో ఒక కథ అనుకున్నప్పుడు అది కానీ మనకు కొత్తది వస్తే ఇంకా అన్నీ కొత్తగా వెళ్ళిపోతాం. సో లక్కీగా మాకు ఏంటంటే ఈ సాక్ష్యం అనేది ఒక కథ ఏదైతే నేను ఫస్ట్ టైం అని అనుకున్నానో ఆ కథని అన్నీ లీడ్ చేస్తుంది. అంటే మనల్ని తీసుకెళ్ళి మనం అనుకున్న కథ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో కూర్చోబెడుతుంది. మనం ఇంకా అన్నీ అక్కడే ఆలోచిస్తూ ఉంటాం. సో నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఆలోచిస్తుంటారు. ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళి పంచభూతాల్లో కూర్చోబెట్టాను. అంటే ఆల్మోస్ట్ మన అందరూ ఎప్పుడు పంచభూతాల్లోనే ఉంటాము, బట్ ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి అసలు పంచభూతాలు ఏంటి ఈ టైప్ ఆఫ్ క్రియేటివిటీ మైండ్లోంచి వచ్చేలా ప్లాన్ చేసాం మనం. సో ఫస్ట్ ఆ పంచభూతాలని ఒకే ఫ్రేమ్లో చెప్పాలంటే ఎలా ఓకే అనేది నా ఐడియా. ఫస్ట్ మోషన్ పోస్టర్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మన మూవీ గురించి మనం ఇంతమందికి చెప్పాలి అని అంటే ఏం చేయాలని అంటే ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ పంచిపోతాలు కావాలి. అవును, నిజంగా చెప్పాలంటే ఆ పోస్టర్ కోసం నేను ఎన్ని నైట్స్ స్పెండ్ చేశానో. అంటే 360 degrees స్టిల్స్ రీసెంట్గా రిలీజ్ అవుతుంది. అంటే నాకు ఆ కర్వీగా కావాలి. సో ఆ స్కైలు ఎలా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడ డిఫరెంట్ ఐడియాస్ని ఫామ్ చేసుకుని అవన్నీ బ్లెండ్ చేసి ఒకే ఫ్రేమ్లోకి వచ్చేలా చేసి అప్పుడు డిజైనర్స్తో కూర్చుంటే మేము అందరం కలిసి, అంటే దీనికి ఇంతకు ముందు మనం చేసిన పోస్టర్స్ అవన్నీ కూడా మనకి లేవు అసలు. అంటే మనం క్రియేట్ చేయడమే. పోస్టర్స్ చూస్తే ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే మనకి అసలు రిఫరెన్స్ లేదు. బట్ నాకు కావాలి, నాకు ఏదో కనిపిస్తుంది, అది స్క్రీన్ మీద చూపించాలి, అది అందరికీ చూపించాలి. సో ఆ రకంగా మదనపడి చేసింది కాబట్టి అలా ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్లో మనం పెట్టగలిగాము. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నిజంగా. అండ్ ఇంకా అక్కడి నుంచి కూడా ట్రైలర్ కానీ అఫ్కోర్స్ సౌందర్య లహరి అన్నీ పడేసాయి మిమ్మల్ని. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. అండ్ ఎస్, జయ జానకి నాయక్ అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సాక్ష్యం. అండ్ డెఫినెట్గా ఆ సక్సెస్ని మించి ఒక సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న కాన్ఫిడెన్స్ మీ ఫ్యాన్స్కి ఆడియన్స్కి అందరికి వచ్చేసింది ఆల్రెడీ. సో ఎలా ఉంది ఇంత భారీ షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని? ఆర్ యు నౌ రిలాక్స్డ్? Yeah, good and I mean it's very good. I'm very excited now. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం ఒక మంచి సినిమా చేసిన ఒక ఆడియో ముందు వచ్చినప్పుడు ఇంకొక మంచి సినిమాతోనే ముందు రావాలని డెఫినెట్గా ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. If you achieve something, you want to achieve bigger than that. సో వెన్ శ్రీవాస్ గారు యాక్చువల్లీ జైజానికి కథ చెప్తారు, ఆ షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్లోనే నాకు సార్ వచ్చి నాకు కథ చెప్పారు. అసలు ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్. అంటే నేను నిజంగా అన్న చేసుకున్న స్క్రిప్ట్ ఈస్ డెఫినెట్లీ వెరీ కమెండబుల్. అంటే ద స్క్రిప్ట్ విచ్ హీ మేడ్ ఈస్ డెఫినెట్లీ వెరీ యూనిక్, చాలా కొత్తగా ఉంటుంది. అంటే అసలు నేను మన డైరెక్టర్స్ కూడా ఇలా ఆలోచిస్తారా అంటే అసలు ఇలాంటి కథ జనరల్గా ఒక థాట్ వస్తుందా ఒకళ్ళకి కూడా అనుకున్నాను నేను నిజంగా. ఎందుకంటే నేను ఐ మీన్ బోర్న్ అండ్ బార్డ్ అప్ ఇన్ ఫిల్మ్ ఫ్యాటర్నిటీ అండి. సో ఐ నో అంటే ఇంత కథ ఇలాంటి కథ చేసుకో నార్మల్ థింగ్స్, నాట్ ఈజీ థింగ్. ఏదో అన్న ఏదో కసిలో ఉన్నాడు బేసికల్గా నాకు తెలిసి. ఐ థింక్ హీ వాంట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ సో బ్యాడ్లీ అండ్ సంథింగ్. సో హీ వాంట్ మేబీ ఎట్ ఏ వన్ ఫిల్మ్ హీ వాంట్ ఒక టాప్ నాట్ డైరెక్టర్లో వెళ్ళిపోదాం అనుకున్నాడేమో. సో టు బిగ్ లీగ్ డైరెక్టర్స్ ఐ థింక్ హీ వాంటెడ్ టు గో. మేబీ ఆన్ దట్ ఆస్పెక్ట్ హీ మేడ్ ది స్క్రిప్ట్. అండ్ అది అలాంటి కథ నేను ఐ కుడ్ జస్టిఫై ఇట్ అని చెప్పి నన్ను నమ్మినందుకు ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ నాకు అలాంటి కథ నాకు వచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ టు గాడ్. పూజ
సౌందర్య లహరిగా మీ పేరు మార్చేసాం మేము ఆల్రెడీ. బికాజ్ అది మామూలు గిఫ్ట్ అంటే ఏమంటారు దాన్ని, మామూలు ఇది కాదు. సౌందర్య లహరి రాఘవేంద్రరావు గారు ఒకటి క్రియేట్ చేసి పెట్టేశారు, ఆ పదానికి అంటూ ఒక బ్యూటీని తీసుకొచ్చేసారు. అది మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ మీ ఐ థింక్ మ్యూజిక్ ఐ మీన్ లిరిసిస్ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి అందరూ కూడా ఒక సాహసం చేసినట్టే. పూజకి ఇవ్వగానే అందరూ యాక్సెప్ట్ చేశారు. యా షీ సౌందర్య లహరి. Sweet, thank you. Yeah, what can I say about that? You should feel it. I just complimented you on behalf అంటే of audience. సౌందర్య లహరి అంటే మనకి అందరికి మైండ్ లో అన్నట్టు రాఘవేంద్ర గారు ప్రోగ్రామ్ అవ్వచ్చు, లేదంటే మన సౌందర్య గారు అవ్వచ్చు, ఆయన సౌందర్య లహరి మీద చేసి ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటిది మళ్ళీ మనం పెట్టాలంటే మనకి అలాంటి ఒక అమ్మాయి దొరకాలి ఫస్ట్ హీరోయిన్గా. వచ్చేసి కాంప్లిమెంట్. అంటే ఇప్పుడు మనం సౌందర్య లహరి అని అంటే అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ అట్లాంటి ఒక ఫీల్ ఉంటేనే మనం పెట్టగలం. మనం అందరికీ పెట్టలేము అది. మనం పూజ నన్ను ధైర్యం చేసి పెట్టించేలా చేసింది తన పెర్ఫార్మెన్స్ కానీ తన లుక్స్ కానీ. ట్రెడిషనల్ లుక్. సో మనం ఆ డ్రెస్ కానీ అవన్నీ కూడా ట్రెడిషనల్ గా ఉంటాయి. సో అందు గురించి ఆ సౌందర్య లహరి అని. సో ఇక్కడ మనకి కిరాక్ ఉంది, పోరి ఇలాంటి పదాలు వాడడానికి ఉండదు, అందుకనే సౌందర్య లహరి అని పొగిడారు. It's a very different kind of character, you know. So the name I think suits the character. And I think that nowadays the word beautiful is very underused. And I think personally I'd rather be called beautiful than hot or sexy or like these other words that get used. I feel like beauty is classic, you know. So I think that's what we try to create here, a classic beauty girl who's, you know, very calm. She's a spiritual speaker in the movie. So it's very different. I mean, it's a very different character from what I've normally played. How spiritual you are in your real life? Very, very spiritual. Very spiritual, yeah. అంటే సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్స్, కంటెంట్ ఇవన్నీ మీరు ముందేమన్నా తెలుసుకున్నారా? డూ యూ నో అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ యు నో బిఫోర్ ద మూవీ? పూజ స్పిరిచువల్ పర్సనే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా డైలాగ్స్ శ్లోకాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు పర్టికులర్గా రాసిన శ్లోకాలు కాకుండా ఒక జనరల్గా ఏదో శ్లోకం చెప్తూ ఉండాలి ఆ క్యారెక్టర్ అనేది అని అనుకుంటే తను ఓన్గా చెప్పేసేది శ్లోకాస్. ఓహో, yeah, like my upbringing is very different. Like my parents have really like taught me. In fact, I know the first almost the first adhyaya of the Bhagavad Gita by heart. You know, so like outside Puja, inside Puja. Now I didn't know about this. That's why. Oh, that's why she could own it. Okay. Maybe that's why she could own it. I did that once. I told him to hold the book. I said, I'll tell you the first adhyaya. Like, you know, like I know it by heart because my parents have brought me up that way. You know, so I can like my father tried to make me learn Sanskrit. That's how I kind of know that first adhyaya, and that's my upbringing. We've been brought like that. So I would say I'm not religious, but I'm very spiritual as a person. Shrivas garu, perfect casting. Casting ఎప్పుడు ఆమె దొరికిన తర్వాత ఫస్ట్ ఏంటి భయం వేసింది నాకు. అంటే అవుట్ సైడ్ పూజ, ఇన్సైడ్ పూజ ఇస్ డిఫరెంట్. నేను కథ రాసుకున్నాక నేను ఏదో అలాగా ఈ రోజు మనము వింటున్నది ఇలా ఉంటుంది. మన చూస్తే కథ అంతా అయిపోయింది, కరెక్ట్గా డీజే వచ్చింది. చూస్తే మా కజిన్స్, ఫ్రెండ్స్, పిల్లలు, ఈ కాలేజ్ మేట్స్ అందరూ కూడా పూజ 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 అంటుంటే రే మీకున్న ఇమేజ్ వేరు, నా కథ క్యారెక్టర్ వేరు, ఏం చేయాలరా అని నేను చాలా టెన్షన్ పడ్డా ఫస్ట్. But I think it's a compliment. I'll tell you why. Because I would like to say that I also played Gopikamma. Avunu, yeah. So which was like the song was a big hit. I've seen so many people dance on that, children dance on that. So I feel like it's a compliment because I can be two people. I don't feel like one person has to only be one way. Correct. You know, we all have different things in us. Like, so that's what I wanted to explore. ఫస్ట్ మీటింగ్ లో పూజకి అదే చెప్పా. పూజ ఇప్పుడున్న ఇమేజ్ అన్నీ ఓకే, ఒక హీరోయిన్ స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్లోకి వెళ్ళాలన్నా, ఫ్యామిలీస్లోకి వెళ్ళాలన్నా, లాంగ్ టైం మనం ఉండాలన్నా కూడా కొన్ని క్యారెక్టర్స్ పడాలి. అది వాళ్ళ జర్నీలో లక్కీగా వస్తూ ఉంటే సో ఈ క్యారెక్టర్ అనేది డిఫరెంట్గా నీకు అదే అవుతుంది. అంటే ఒక చూడగానే అమ్మాయి ఎంత బాగుందని ఒక ఫీలింగ్ అబ్బాయిలు క్యాజువల్గా వచ్చేస్తే ఫ్యామిలీ పర్సన్స్కి అందరికీ కూడా వచ్చిందంటే ఆ అమ్మాయి ఎక్కువ కాలం ఉంటుంది యాజ్ ఎ హీరోయిన్. సో ఈ సినిమాతో పూజకి డెఫినెట్గా లాంగ్ లివ్ ఉంటుంది నాకు తెలిసి.
ఆల్రెడీ నేను బిఫోర్ సాక్ష్యం చూసి ఒక సీన్ 2 సీన్లు అయిన తర్వాత పూజ నెక్స్ట్ నువ్వే అని అన్నా నేను. ఓ గాడ్ బ్లెస్. ఎందుకంటే నాకు 3 times ఆ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ నేను లక్ష్యం చేసేటప్పుడు అనుష్క జస్ట్ అప్పుడే వస్తుంది, అరుంధతి అవన్నీ రిలీజ్ అవ్వలేదు. అవునవును, అనుష్కతో నేను అవలే చూస్తే డెఫినెట్గా అప్పుడు అనిపించింది, నాకు చెప్పాను. ఆ తర్వాత ఎంఎల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ లౌక్యం అప్పుడు రకుల్ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ సాక్ష్యం పూజ ఆల్ మై హీరోయిన్స్ నాట్ ఓన్లీ ఇది నో అది సెంటిమెంటా అని అడిగితే కాదు, కుదిరిందనే చెప్తారు ఆబ్వియస్ గా. కానీ సెంటిమెంట్ పాళ్ళు కూడా ఉండుంటాయి కదా ఖచ్చితంగా. అంటే మనకు తెలియని శాస్త్రాలు పవర్స్ ఎన్నో ఉంటాయి. అంటే ఆ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ లేదంటే ఆ వర్డ్స్లో ఉండే వైబ్రేషన్ మనకి ఏమైనా సెట్ అవుతుంది మనకు తెలియదు. అంటే ఈ సినిమా తర్వాత ఇలా మాట్లాడుతున్నారా, ముందు నుంచి ఇలాగే మాట్లాడేవారా? Actually, I think when he told me, no, I think he's actually really spiritual. ఎందుకంటే he told me almost 2 years అయిందన్న, 1.5 year, more than 1.5 year. అప్పుడే అన్న he had all these rings, you know, all their. అలా అని కాదు, అంటే ఇప్పుడు ఇన్బోర్న్ మనకి అది లేకపోతే ఇలాంటి కథ రాయలేము. కథ రాయలేము, ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకునేది. అసలు అంటే ఇప్పుడు మీరు ఒక ఆడియన్స్కి 2.5 hours నేను ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ నేను 2.5 years నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బీట్ మీ లుక్స్ దగ్గర నుంచి, మీ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి, అన్ని విషయాల్లో కూడా. అండ్ ఇంకా మేము సాక్ష్యం సినిమా చూడలేదు, ఆల్రెడీ దీనికి మీకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి. ఐ థింక్ అవి మీ దగ్గర దాకా కూడా వచ్చుంటాయని అనుకుంటున్నాను. సో యా, పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంది అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు అంటే కథ అలా డిమాండ్ చేసి శ్రీవాస్ గారు అలా తీసుకున్నారంటారా, లేదా మీ వంతుగా మీరు కూడా ఏమన్నా కాన్షియస్గా దీనికి ఇంకా ఏదైనా కష్టపడాలి, ఇంకా కొత్తగా బాగా చేయాలని ఏమన్నా హార్డ్ వర్క్ చేశారా? హౌ ఇట్ హ్యాపెన్? అంటే ఐ జనరలీ ఫీల్ అండి, ఐ థింక్ ఫిల్మ్స్ డెఫినెట్లీ ఇట్ ఫ్యాసినేట్స్ మీ అ లాట్. ఐ డోంట్ నో హౌ, బట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఫిల్మ్స్ ఆర్ వన్ థింగ్ విచ్ రియల్లీ ఫ్యాసినేట్స్ మీ సో మచ్. అండ్ జెన్యున్గా నాకు చాలా లవ్ ఉంది సినిమాలు అంటే. ఓకే, సో సినిమా కోసం నేను డెఫినెట్గా చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా కష్టపడాలి మటుకు ఎప్పుడు పెట్టుకుంటాం. ఎవ్రీ ఫిల్మ్ ఐ వాంట్ టు, ఎవ్రీ యాక్టర్ వాంట్స్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్, బికమ్ ద బెటర్ వర్జన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ మూవీ నుంచి మాకు అది అర్థం అయిపోయింది యాక్చువల్లీ. That's what. So I want to always be the better version of it. But definitely sir అన్న స్క్రిప్ట్ కూడా, you know, when you get a script, you know, ఇలాంటి యూనిక్ స్క్రిప్ట్ డెఫినెట్గా రేపు రేపు ఇది ఎంత పెద్ద హిట్ అవుతుంది ఇది పక్కన పడేస్తే, ఇలాంటి కొత్త కథ ఫస్ట్ అయితే ప్రయత్నం చేసింది అయితే మనమే కదా. అదే, అవును, అదైతే ఎప్పటికీ ఉండిపోతుంది. ఎన్నో సినిమాలు వస్తాయి, there will be lot of films which will be coming up every year, right, but there will be one script which will be very unique. Alanti you can be only part of such films very rarely, and God has to be kind for getting such scripts and get anni place avvadaniki chaala arudu jarugutundi. Okay, so daniki maybe I put inkonche effort pettanemo. And but definitely films are one thing, definitely fascinates me a lot. అండ్ డెఫినెట్గా సాక్ష్యం అనే టైటిల్లోనే ఒక మంచి పవర్ ఉంది, ఇంటెన్సిటీ ఉంది. అండ్ కర్మ సాక్ష్యం అని చెప్పి మీరు అన్నారు, తప్పు చేసిన ప్రతి ఒక్కడు 4 దిక్కులో చూసుకుంటాడు కానీ 5వ దిక్కు ఉంటుంది కర్మ సాక్ష్యం. సో యా, టు స్టార్ట్ విత్ యూ, కర్మ సాక్ష్యం మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తారు? Yeah, I definitely think, you know, నేను చాలా బిలీవ్ చేస్తాను. అవునా? I'm also little, I'm not like religious, spiritual, but I believe in God. I feel that some force is definitely driving us all. That's what I believe in. So మనం తప్పు చేసే మట్టికి అది ఎప్పుడో some time it will definitely karma will reach there, and definitely I believe, because someday it will hit you. Okay, You'll not know, but definitely hit you someday. కర్మ సిద్ధాంతం అంతా యూనో పెద్ద విషయాలకి వెళ్లకుండా కూడా మామూలుగా మీరు ఎప్పుడైనా చిన్న తప్పు ఏమైనా చేసి 4 దిక్కులు చూసారా? ఆ ఇన్సిడెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకోవాలి. బట్ మరి సాక్ష్యంలో చేసిన తప్పులేదు నేను చేయలేదండి. లేదండి, నేను ఐఎమ్ లైక్ అసలు చాలా తప్పు. బికాస్ జనరల్లీ అంత గుడ్ బై లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. జనరల్లీ జరుగుతుంది. తప్పు అంటే ఏంటంటే దానికి సైజ్ అంటే I believe that. Good boy. He's a good boy. అంటే చిన్నవి ఉంటాయి. సాయి ఇప్పుడు చిన్నప్పుడు స్వీట్స్ తినద్దు అని అమ్మంది అనుకో, అది కూడా ఉంటుంది. అక్కడ ఎందుకు ఆల్రెడీ తిన్నావు కదా, ఎందుకు తినద్దు అని అంటే ఫస్ట్ వెళ్ళి స్వీట్స్ తినేటప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే ఎవరైనా చూస్తున్నారని చూస్తారు. చిన్న తప్పే కదా. అలాంటివే that means I'm like big prankster, and so
might done lot of things. I'm a big prankster, but I don't know all those. But I don't think karma comes back. Mari, for these things. For these things. నేను అందుకే ఫస్టే చెప్పా కర్మ సిద్ధాంతం Time అంటే లేదు, పక్కన time పెట్టేద్దాము అని ఫస్టే అన్నాను. Yeah, maybe. Yeah, actually, yeah. One thing I remember. అంత పెద్ద వద్దని. The biggest thing I think I did in my life is I used to do egging. Like egging తెలుసు కదా, అప్పట్లో ఇంటర్ అండ్ 10th class all our jubilee spoiled brats ఉండేవాళ్ళు. Okay. We used to do egging on the cars which used to pass by, which used to come on the opposite direction. One day, same thing. My whole car was like filled with eggs. రివెంజ్. Yeah. క్లియర్ గా చెప్పు, అందరికి అర్థం కావాలి కదా. So that was one incident. I feel that karma really hit me back, no? So that from then I అదే was మీరు more చెప్పిందే ఇంకొంచెం క్లియర్ గా ఇంకా తెలుగులో cautious గా ఉన్నాను. చెప్పమన్నారు. ఇంకా cautious గా ఉన్నాను. సో ఆయన ఏంటంటే అక్కడక్కడ కనిపించే కార్ల మీద ఎదురొచ్చే కార్ల మీద గుడ్లు వేసేవారంట. ఫైనల్లీ ఒకనొక ఫైన్ డే ఆయన కార్ నిండా గుడ్లు పెట్టారు. సో అదేంటంటే జనరల్గా మన సొసైటీ కానీ మనం కానీ అందరూ ఇంత ఆపరేటెడ్ సిస్టమ్గా మనం ముందుకు వెళ్తున్నాం అంటే మనల్ని కంట్రోల్ చేసేది ఓన్లీ కోర్ట్స్ మాత్రమే కాదు, చట్టాలు కాదు. ఎందుకంటే మనకున్న జనాభాకి వాళ్ళకి పోల్చుకుంటే ఇప్పుడున్న చట్టాలు కోర్టులు చాలా చిన్నయే. ప్రతి మనిషికి లోపల కోర్టు ఉంటుంది. ఓకే, అదే కర్మసిద్ధాంతం. అవును. అంటే వాడు ఆ తప్పు చేసేటప్పుడు ఒక్కసారి ఫీల్ అవడం కానీ ఒకసారి పైకి చూడటం అనేది మనం ఏంటంటే సింబాలిక్గా చెప్పాం. అంటే మనం అనుకున్న ఐడియాని మాస్ ఎలిమెంట్స్ ద్వారా వెళ్ళాలని చెప్పి. కానీ ప్రతి వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతారు, చిన్న ఫీల్. ఆ ఫీల్ అనేది లేకపోతే అసలు ఇప్పుడున్న సొసైటీని కానీ అసలు ఈ భూమి మీద ఉన్న జనాలు కంట్రోల్ చేయడమే కష్టం. సో ఇన్నర్గా అందరూ ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టే ఇంకా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అది నమ్మట్లేదని అంటే మాత్రం అది అబద్ధం. ఇన్నర్గా ఎక్కడో ఉంటుంది ప్రతి వాళ్ళకి ఉంది. ఈ టాపిక్ నాకు నచ్చింది. పూజను కూడా అడుగుదాం, వాళ్ళు ఏమన్నా చేసిందేమో. నేను ఏం చేసట్లేదు, చేయలేదు. I can't remember anything. నాకు ఐడియా వచ్చింది. మీరు అబద్ధాలు ఎంతవరకు చెప్పరో ఇప్పుడు నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పూజ సాక్షిగా పూజ గురించి మీకు నచ్చని విషయం చెప్పాలి. అది నిజమే అయి ఉండాలి, అందుకే సాక్షిగా అన్నాను. పెద్ద లాంగ్ లిస్ట్ ఉంది. లేదు పాపం, అందుకే ఆలోచిస్తున్నారు. తను ఇంకా తెలుగు నేర్చుకోలేదు. నేర్చుకుంటే నేను కొంచెం మాట్లాడతాను, కొంచెం సిగ్గుగా ఎక్కువ. To talk I feel little conscious, but I speak little with my staff now. ఇప్పుడు మీకు సేమ్ క్వశ్చన్. నన్ను అడుగుతారేంటండి? సేమ్ క్వశ్చన్. She eats lot but she doesn't put on weight. అది కరెక్ట్. Like she eats every day. She has desserts. She can eat anything possible on this planet, whatever is available over there, and she will never put on weight. Like all this mango pudding, chocolate pudding, pizzas, you'd name it. But I made him eat everything. Don't worry, I made him eat everything. కానీ ఆయన డబుల్ కష్టపడాలి కదా. We shot in New York and all this. నేను 4 రోజులు తింటే చాలు, 5 రోజులు తింటే చాలు, ఇమీడియట్ గా వెయిట్ మిషన్ టంగ్ అని మోగుతుంది. సో ఇది హేట్ కంటే కూడా జెలస్ అన్నమాట. అది హార్డ్కోర్ ఫుడ్ లవర్. నేను ఎంత ఫుడ్ లవర్ అంటే లైఫ్ లో నాకు సినిమా లేకపోయినా పర్లేదు, ఫుడ్ లేకపోయినా అంత పెద్ద ఫుడ్ లవర్ని. సాయి నిజంగానే అంటే మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఏదో ఒక ఐటెం చెప్పుకుని తినేద్దామని అనుకుంటే, అన్న అది ప్రోటీన్ మంచిదన్న, అది తిందామన్నా, ఇది తిందామని, అది తిందామని చాలా ఆర్డర్ ఇచ్చి ఇంకా అసలు చాలా డిఫరెంట్ ఫుడ్స్ ఓకే చేసి మళ్ళీ 2 hours జిమ్కి వెళ్ళిపోతాడు. అదే తప్పట్లేదు. అదే అంటున్నా. పూజ కదా అవసరం లేదు. అది కూడా అవసరం లేదు. I really genuinely hate that. I work out. She workouts, but not. I mean, she works out definitely, but she can eat anything. No, end of the day. But that is why I work out. సో మొత్తానికి సబ్జెక్ట్ ఇలా అందరినీ అంటే కర్మ సిద్ధాంతం కూడా ఉంటుందని నమ్ముతూ ఉంటాం కాబట్టి అలా అందరినీ దగ్గర తీసుకొచ్చింది. ఇంత అద్భుతమైన సినిమా జరిగింది అండ్ త్వరలోనే మేము థియేటర్స్లో చూడబోతున్నాము. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్ అండ్ ఆ పాజిటివ్ వైబ్స్ అలా హోల్డ్ చేసుకుని ఉన్నాం మేము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ.